ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ద్వితీయ స్కంధము 6వ అధ్యాయము. విరాట్ పురుషుని యొక్క విభూతుల వర్ణనము. బ్రహ్మదేవుడు నుడివెను. నారదా, ఆ విరాట్ పురుషుని ముఖము నుండి వాగీంద్రియము, దాని అధిష్టాన దేవతయైన అగ్నియు ఉద్భవించెను. ఆ స్వామి యొక్క 7 ధాతువుల నుండి గాయత్రి, అనుష్ఠుప్, ఉష్ణిక్, త్రిష్ఠుప్, జగతి, పంక్తి, బృహతి అను 7 ఛందస్సులు ఉద్భవించెను. దేవతలు భుజించే హవ్యము, పితృదేవతలు భుజించెడు కవ్యము, మనుష్యులకు భుజించుటకు యోగ్యమైన అమృతమయమగు అన్నము, వివిధములైన రసవస్తువులు, రసనేంద్రియము, దానికి అధిష్టాన దైవమైన వరుణుడును విరాట్ పురుషుని జిహ్వ నుండి ఉద్భవించిరి. ఆ విరాట్ పురుషుని నాసాపుటము నుండి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనెడు పంచ ప్రాణములును వాయువు ఉత్పన్నములయ్యెను. ఘ్రాణేంద్రియము, నాసికారంధ్రముల నుండి అశ్విని కుమారులు, సమస్త ఓషధులు అనగా యవాది ధాన్యములు, మోదప్రమోదములు అనగా సామాన్యమగు మరియు విశేషమగు గంధములు ఆవిర్భవించినవి. ఆ విరాట్ పురుషుని నేత్రేంద్రియము నుండి రూపము, తేజస్సు, కన్నుల నుండి ద్యులోకము మరియు సూర్యుడు, చెవుల నుండి దిక్కులు, తీర్థములు, శ్రోత్రేంద్రియము నుండి ఆకాశము, శబ్దము ఉద్భవించెను. అతని శరీరము సమస్త పదార్థముల సారములకును సౌందర్యమునకును నిధి. ఆ పురుషోత్తముని చర్మమే సకల యజ్ఞములకును స్థానము. దాని నుండి వాయువు, స్పర్శ తన్మాత్ర ఉత్పన్నమాయెను. భూమి నుండి జన్మించు వివిధములగు వనస్పతులు, వృక్షములు మొదలగునవి ఆ విరాట్ పురుషుని రోమములు. ఆ వనస్పతుల ద్వారానే యజ్ఞములకు కావలసిన సామాగ్రి సమకూరును. ఆ పరమ పురుషుని కేశములు, గడ్డము, మీసములు, నఖములు మొదలగు వాటి నుండి మేఘములు, విద్యుత్తు, శిలలు, లోహములు మొదలగు ధాతువులు ఉద్భవించెను. ఆ విరాట్ పురుషుని బాహువు నుండి ప్రపంచమును రక్షించే లోకపాలకులు ఉద్భవించిరి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము అను 3ను ఆ ప్రభు యొక్క పాదన్యాసము. అది సకల లోక కళ్యాణ కారకము, సర్వశరణ్యము, భయమును దూరమునర్చును. అది సకల జనుల కోరికలను ఈడేర్చుచుండును. విరాట్ పురుషుని లింగమే జలములకు, వీర్యములకు అనగా శుక్లములకు, సృష్టికిని, మేఘములకు, ప్రజాపతికిని ఆధారము. ఆ పరమపురుషుని జననేంద్రియము సంతానోత్పత్తికిని, ఆనందములకును, సుఖములకును నిధానము. నారదా, యమునికిని, మిత్రదేవతకును ఆ విరాట్ పురుషుని పాయువు ఉత్పత్తి స్థానము. మలత్యాగమునకును, హింసకును, నిరుత్తికి, మృత్యువునకును, నరకమునకును గుదము ఉత్పత్తి స్థానము. పరాజయమునకును, అధర్మమునకును, అజ్ఞానమునకును ఆ పరమ పురుషుని పృష్ఠభాగము ఉత్పత్తి స్థానము. నదీనదములు ఆ స్వామి యొక్క నాడుల నుండి సంభవించును. పర్వతములు ఆయన యొక్క అస్తులు. ఆయన యొక్క ఉదరమునందు అవ్యక్తము అనగా మూల ప్రకృతి, రసధాతువులు, సముద్రములు, ప్రాణుల యొక్క మృత్యువు వసించును. ఆ స్వామి హృదయము మనస్సునకు పుట్టుక స్థానము. నారదా, నాకును, నీకును, ధర్మమునకును, సనకాది మునులకును, శంకరునకును, విజ్ఞానమునకును, అంతఃకరణమునకును ఇవి అన్నింటికిని పరమాత్మ యొక్క ఆత్మయే నివాస స్థానము. అంతేకాదు, నేను, నీవు, శంకరుడు, నీ సోదరులైన సనకాది మునులు, దేవతలు, అసురులు, మానవులు, నాగులు, పక్షులు, మృగములు, సరీసృపములు అనగా పాములు మొదలగునవి, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, భూతగణములు, సర్పములు, పశువులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వృక్షములు, ఇంకను ఆకాశమునందును, జలములలోను, స్థలములలోనూ సంచరించేటి ఇతర ప్రాణులు, గ్రహములు, నక్షత్రములు, తోకచుక్కలు, తారకలు, విద్యుత్తు, మెరుపులు, మేఘములు మొదలగునవి అన్నియును విరాట్ పురుషుని అవయవములే. వేయేలా భూత భవిష్యత్ వర్తమానములకు చెందిన విశ్వమంతయును సర్వము ఆ విరాట్ పురుషునిలో చేరియున్నట్టివే. ఆ పరమాత్మయందు ఈ విశ్వమంతయును కేవలము 10 అంగుళముల పరిమాణములోనే వ్యాపించి ఉన్నవి.
సూర్యుడు తన మండలమును ప్రకాశింపజేయుచు బాహ్యమును కూడా ప్రకాశింపజేయుచుండును. అట్లే పరమపురుషుడగు పరమాత్మ కూడా సంపూర్ణ విరాట్ దేహమును ప్రకాశింపజేయుచునే దాని బయట లోపల అంతటా కూడా ప్రకాశింపజేయుచున్నాడు. ఆ పరమాత్మ అమృతమునకు, క్షేమమునకు, అభయమునకు స్వామి. అన్నం కర్మఫలము, మర్త్యం నశ్వరము అనగా సకామ కర్మఫలము నశ్వరమైనది. కనుక మోక్షస్వరూపుడగు భగవంతుడు నశ్వరమగు కర్మఫలమునకు అతీతుడు. అందుచే అపారమైన అతని మహిమను ఎవ్వరూ అందుకొనజాలరు. మహర్లోకము వరకు గల సమస్త లోకములు ఆ పరమేశ్వరుని ఒక్క పాదము మాత్రమే, అనగా అంశము మాత్రమే. చరాచర ప్రాణులు అన్నీ ఈ ఒక్క పాదము అనగా అంశమునందే నివసించుచున్నవి. ఈ విరాట్ పురుషుని మూర్ధస్థానమును త్రిమూర్ధ అని అందరు. జనలోకము, తపోలోకము, సత్యలోకము అను 3 లోకములు అతని మూర్ధస్థానమునందు ఉండును. ఈ 3 లోకములలో నైష్టిక బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు నివసించెదరు. వీరికి పునర్జన్మ లేదు. దీర్ఘకాలికమగు బ్రహ్మచర్యము లేనట్టి గృహస్థులు అనగా గృహస్థాశ్రమమునందు మిగిలిన 3 ఆశ్రమముల కంటే వ్రతనియమములు తక్కువగా నుండుటచే వీరు భూలోకము, భువర్లోకము, స్వర్లోకముల యందే నివసింతురు. ప్రళయకాలమునందు సంకర్షణుని ముఖము నుండి వెలువడిన అగ్నిచే క్రింది లోకములలో అనగా మహర్లోకము వరకు అగ్నిజ్వలనముచే పీడింపబడును. కావున మహర్లోకము పైన గల జన తప సత్యలోకములు అమృతము, క్షేమము, అభయములకు ఆశ్రయముగా చెప్పబడినవి. మహర్లోకమునందు నివసించువారు కూడా సంకర్షణుని అగ్నిచే పీడింపబడుట వలన వీరు పైభాగమున గల జనలోక, తపోలోక, సత్యలోకములకు చేరుకొందురు. కల్పాంతమునందు వారందరూ బ్రహ్మతో పాటుగా ప్రకృతి యందు లయమునుందెదరు. శాస్త్రమునందు 2 మార్గములు పేర్కొనబడినవి. అందులో ఒకటి అవిద్యారూపమైనట్టి కర్మ మార్గము. అది సకామ ఉపాసకుల కొరకు నిర్దేశింపబడినది. ఇక రెండవది ఉపాసనా రూపమగు విద్యా మార్గము. ఇది నిష్కామ ఉపాసకుల కొరకు ఉద్దేశింపబడినది. మానవులు ఈ రెండిటిలో ఏదో ఒక మార్గమును ఆశ్రయించి భోగములను అందించునట్టి దక్షిణ మార్గము నుండి కాని, మోక్షమును ప్రసాదించెడు ఉత్తర మార్గము నుండి కాని ప్రయాణించెదరు. అయితే ఈ రెండిటికిని ఆ పురుషోత్తముడగు భగవానుడే ఆధారభూతుడు. సూర్యుడు ఒక్కడే తన కిరణముల ద్వారా సమస్తమును ప్రకాశింపజేయుచును తాను అన్నింటికీ వేరుగా అతీతుడై ఉండును. ఇదే విధముగా పరమాత్మ నుండి ఈ అండము మరియు పంచభూతములు, ఏకాదశ ఇంద్రియములు, త్రిగుణమయమగు విరాట్టును ఉద్భవించినవి. కాని సూర్యుని వలె భగవంతుడు కూడా ఈ సమస్త ద్రవ్యముల లోపల మరియు వాటి రూపములలో ఉంటూ కూడా వాటన్నింటి నుండి పూర్తిగా అతీతుడయ్యుండును. నేను ఆ పరమాత్మ నాభియందలి కమలము నుండి ఆవిర్భవించి తిని. అప్పుడు నాకు ఆ పరమాత్మ యొక్క అవయవములు తప్ప యజ్ఞమునకై కావలసిన వస్తువులు ఏవియునూ నాకు కానరాలేదు. అంతట నేను ఆ పరమాత్మ యొక్క అంగములలోనే యజ్ఞ పశువును, యూపస్తంభమును, దర్భలను, యజ్ఞభూమి, యజ్ఞమునకు యోగ్యము శుభప్రదము అయిన కాలమును నిర్ణయించి తిని. నారదా, యజ్ఞములకు ఉపయుక్తములకు పాత్రలు మొదలగు వస్తువులు, యవలు, గోధుమలు, బియ్యము మొదలగు ధాన్యములు, ఘృతము అనగా నెయ్యి మొదలగు స్నేహద్రవ్యములు, షడ్రసములు, సువర్ణాది లోహములు, మృణ్మయ పదార్థములు, జలములు, ఋగ్యజుస్సామ వేదములు, చాతుర్హోత్రము, జ్యోతిష్ఠోమాది నామములు, స్వాహాకారాది మంత్రములు, దక్షిణలు, వ్రతములు, దేవతా నామములు, కల్పసూత్రాది గ్రంథములు, సంకల్పములు, తంత్రములు అనగా అనుష్ఠాన రీతులు, విష్ణుక్రమాది గతులు, సంప్రదాయపరములైన దేవతా ధ్యానాదులు, కర్తవ్య విషయములు, ప్రాయశ్చిత్తములు, దేవతలకు సమర్పణములు మొదలగు యజ్ఞ సామాగ్రిని ఆ విరాట్ పురుషుని అవయవముల నుండియే సమకూర్చితిని. ఈ విధముగా ఆ విరాట్ పురుషుని అవయవముల నుండియే యజ్ఞ సంభారములను సమకూర్చుకొని వాటితో యజ్ఞస్వరూపుడైన పరమాత్మను యజ్ఞముల ద్వారా ఆరాధించితిని. అనంతరము నీ సోదరులైన 9 మంది ప్రజాపతులు ఏకాగ్రచిత్తులై వ్యక్తరూపముగానున్న విరాట్ రూపమునందు అవ్యక్తముగానున్న అంతర్యామియందు ఆ యజ్ఞపురుషుని ఆరాధించిరి. పిమ్మట ఆయా సమయములయందు మనువులు
ఋషులు, పితృదేవతలు, దేవతాగణములు, దైత్యగణములు, మానవులు ఆయా క్రతువుల ద్వారా భగవానుని ఆరాధించిరి. నారదా, ఈ విశ్వము అంతయును శ్రీమన్నారాయణుని యందే స్థితమయ్యున్నది. ఆ పరమాత్మ స్వయముగా ప్రాకృత గుణములు లేనివాడైనను సృష్టి ప్రారంభమున తన మాయ ద్వారా పెక్కు గుణములను స్వీకరించెను. ఆ పరమాత్మచే నియమితుడనై నేను ఈ జగత్తును సృజించుచున్నాను. పరమశివుడు ఆయన అధీనములో నుండియే ఈ ప్రపంచమును లయమునర్చుచున్నాడు. పరమపురుషుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ విశ్వమును పాలించుచున్నాడు. ఈ విధముగా సృష్టి, స్థితి, లయాత్మక శక్తులు మూడును ఆయనయే. నాయనా నారదా, నీవు అడిగిన విషయములకు అన్నింటికి నేను యథాశక్తిగా సమాధానమిచ్చి తిని. సదసదాత్మకమైన భావ అభావ రూపమునను కార్యకారణ రూపమునను ఆ పరమాత్మ కంటే అన్యమైన వస్తువు ఏదియును లేదు. సత్తు అసత్తు, కార్యము కారణము అన్నియును ఆయనయే. నాయనా నారదా, నేను సర్వదా భక్తిపూర్వకముగా ఉత్కంఠిత హృదయముతో భగవంతుని స్మరణయందే నిరతుడనైయుందును. అందువలన నా నోట ఎన్నడునూ అసత్యవచనము రాదు. నా మనస్సు ఎట్టి పరిస్థితిలోనూ నిరర్థకమైన సంకల్పము చేయదు. నా ఇంద్రియములు ఏమాత్రము హద్దుమీరి చెడు మార్గము వైపునకు పోవు. నేను వేదమూర్తిని. నిరంతరము తపోదీక్షలోనే ఉందును. నేను ప్రజాపతులకును స్వామిని. వారు అందరును నా ఎడ విధేయులయ్యుందురు. నేను అష్టాంగయోగమును నిష్ఠతో సాధన చేసి తిని. అయినను నా మూల కారణమైన పరమాత్మ స్వరూపమును నేను ఎరుగనైతిని. శరణాగతులైన భక్తులు భవసాగరమును తరించుటకు ఆ భగవంతుని పాదములను ఆశ్రయింతురు. శుభప్రదములు, లోక కళ్యాణ కారకములు భగవత్స్వరూపమును తెలిసికొనలేక అయోమయ స్థితిలో ఉన్న నేను ఆ పరమాత్మ చరణములకు ప్రణమిల్లి ఆయనను శరణుజొచ్చి తిని. అనంతమైన ఆకాశము యొక్క వైశాల్యమును గుర్తింపలేనట్లు అమేయమైన పరమాత్మ మహిమను ఎవ్వరునూ ఎరుగజాలరు. ఇంత ఎందులకు ఆ భగవంతుడే తన మాయా విభవమును పూర్తిగా వివరింపజాలడు. ఇంకా ఇతరులు ఎట్లు తెలిసికొనగలరు? నేనుగాని, నీవుగాని, సనకాది మహర్షులుగాని, కడకు శంకరుడుగాని ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపమును ఎరుగుట అసాధ్యము. ఇంకా ఇతర దేవతల విషయము చెప్పనేలా? మనము అందరము ఆయన మాయచే మోహితులమై ఆయన సృష్టించిన ఈ జగత్తు యొక్క స్వరూపమును పూర్తిగా ఎరుగజాలకున్నాము. మన పరిమిత బుద్ధిని అనుసరించి ఈ జగత్ స్వరూపమును వర్ణించుచున్నాము. వాస్తవముగా ఈ భగవత్తత్వము మన వాక్కులకును బుద్ధికిని అందనిది. మనము కేవలము ఆ స్వామి యొక్క అవతార లీలలను మాత్రమే కీర్తించుచుందుము. కాని ఆయన యొక్క తత్వమును ఎరుగజాలము. ఆ భగవంతుని చరణములకు పదే పదే నమస్కరించుచుందుము. ఆ పురుషోత్తముడు జన్మరహితుడు. ప్రతి కల్పమునందును తగిన అవతారములను తానే స్వయముగా సృజించుకొనుచుండును. ఆయనయే ఈ లోకములను రక్షించుచుండును, లయమనర్చుచుండును. ఆ పరమాత్మ మాయాతీతుడు, నిరంజనుడు, జ్ఞానస్వరూపుడు. సర్వప్రాణులలో అంతర్యామిగా ఉండుటయేగాక విశ్వమునందు అంతటను వ్యాపించియున్నాడు. అన్ని కాలములయందును సత్యస్వరూపుడై పరిపూర్ణుడై ఉండువాడు. ఆద్యంతములు లేనివాడు, త్రిగుణాతీతుడు, శాశ్వతుడు, అద్వితీయుడు. నారదా, మునీశ్వరులు తమ శరీరములను, ఇంద్రియములను, అంతఃకరణములను పూర్తిగా వశమునందుంచుకొనినప్పుడు వారికి ఆ పరమాత్మ స్వరూపము గోచరించుచుండును. కాని భగవంతుని ఉనికి ఎడ విశ్వాసము లేనివారు, అనగా అసత్పురుషులు, తర్క వితర్కము ద్వారా భగవత్ స్వరూపమును తెలిసికొనగోరినప్పుడు వారికి ఆ పరమాత్మ గోచరింపడు. ఈ విరాట్ పురుషుడే ఆ పరమాత్మ యొక్క మొదటి అవతారము. ఈ స్వరూపము ద్వారా పరమాత్మ అనేక రూపములలో ప్రకటమయ్యెను. కాలము, స్వభావము, కార్యము అనగా దృశ్య జగత్తు, కారణము అనగా మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, పంచమహాభూతములు, సత్వరజస్తమో గుణములు, దశేంద్రియములు, అనేక రూపములలో ప్రకాశించెడు బ్రహ్మాండ శరీరము, దాని అభిమాన దేవతలు, స్థావర జంగమాత్మకములైన ప్రాణులు మొదలగునవి అన్నియును పరబ్రహ్మ యొక్క రూపములే. నారదా, నేను శంకరుడు, విష్ణువు, దక్షుడు మొదలగు ప్రజాపతులు,
నీవు నీ వంటి సనకాది భక్తులు స్వర్గాది ఊర్ధ్వలోక పాలకులు గరుత్మంతుడు మొదలగు పక్షేంద్రులు మత్యలోక పాలకులు పాతాళాది అధోలోక పాలకులు గంధర్వులు విద్యాధరులు చారణులు మున్నగు వారి యొక్క అధీసులు యక్ష రాక్షసులు సర్పములు నాగులు మొదలగు వారి అధిపతులు ఋషీశ్వరులు పితృదేవతలు దైత్యేంద్రులు సిద్ధేశ్వరులు దానవేంద్రులు ప్రేత పిశాచ భూత కూష్మాండాదులు జలజంతువులు మృగములు పక్షుల అధిపతులు మొదలగు ప్రాణులు అన్నీయును భగవత్ స్వరూపములే. ఇంకనూ ఈ జగత్తులో ఐశ్వర్యముతో సంపన్నమైనది తేజస్సు, ఇంద్రియ బలము, మనోబలము, శరీర బలము, క్షమాగుణము, సౌందర్యము, లజ్జ అనగా దుష్కార్యముల ఎడ విముఖత, వైభవము, అణిమాది విభూతులు, అద్భుత వర్ణములు, అద్భుత రూపములు గల వస్తువులు అన్నీయును ఇంకను కంటికి కనిపించే రూపము కలదిగాని అట్టి రూపము లేనిది గాని ఏదైనను పరమతత్వమయములైన భగవత్ స్వరూపములే. నారదా, ఇంతేగాక పరమపురుషుడైన ఆ పరమాత్మ యొక్క పవిత్రమైన ప్రధానమైన లీలావతారములు కూడా శాస్త్రములలో వర్ణింపబడినవి. నేను వాటిని క్రమముగా విశదీకరించెదను. ఆ లీలావతార వృత్తాంతములు మిగుల మధురములు, శ్రవణేంద్రియ దోషములను దూరమునర్చునట్టివి. వాటిని గుర్చిన రసామృతమును సావధానముగా గ్రోలుము. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 2వ స్కంధమునందు 6వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.